హాయ్ అండి. బోట్ నెక్ బ్లౌజ్ అయితే నేను చూపించబోతున్నాను. ఆల్రెడీ ఇది కుట్టేశాను. అలాగే ఈ వీడియోలో అయితే కటింగ్ అండ్ కుట్టడం వీడియో అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మనం ఏ సైజులో కుట్టుకోవాలి, ఎలా నెక్ తీసుకోవాలన్నది చాలా వివరంగా అయితే ఉంది. అలాగే ఇప్పుడు ముందుగా మనం లైనింగ్ జాకెట్ పీస్ అయితే తీసుకోవాలి. ముందు లైనింగ్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇది అయితే 80 సెంటీమీటర్లు తీసుకుంటున్నాను. మనకి ఇంకా పెద్ద సైజ్ అయితే మీటర్ క్లాత్ అయితే సరిపోద్ది. సన్నగా ఉన్న వాళ్ళకైతే 80 సెంటీమీటర్లు సరిపోద్ది. లూజ్ అయితే బాడీ లూజు మనకు బ్లౌజ్తో తీసుకోవాలి కాబట్టి ముందుగా 2 మడతల మీద ఫోల్డ్ చేసి మళ్ళీ అదే మడతని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 మడతలు వచ్చేలాగా ఇలా బాడీ లూజ్ అయితే బ్లౌజ్ని పెట్టి ఇలా సంకకాంచి 1 ఇంచి కిందకి ఇలా డౌన్ పట్టుకోవాలి. 2 సైడ్లు పట్టుకొని ఈ లూజ్ అయితే ఇలా తీసుకోవాలి. మనకి ఇంకా ఎక్స్ట్రా లూజ్ కావాలితే 1-2 ఇంచీలు ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. నేనైతే బ్లౌజ్ ఎంత లూజ్ ఉందో అంత లూజు కూడా ఇలా కటింగ్ చేసేస్తున్నాను. ఈ కటింగ్ చేసిన క్లాత్ని మొత్తం ఓపెన్ చేసి ఇలా 2 మడతల మీద అయితే ఫోల్డ్ చేసుకోవాలి. నేనైతే మొత్తం కూడా మెజర్మెంట్ బ్లౌజ్ తోటే చూపిస్తున్నాను. నార్మల్ బ్లౌజ్ తోటే మనం బోట్ నెక్ కటింగ్ చేసుకోవడం అన్నది. ఇలా బెల్ట్కి 1 ఇంచి అయితే మార్కింగ్ చేసుకోవాలి. బెల్ట్ కూడా మనం బోట్ నెక్కి తిరగేసేస్తాం కాబట్టి క్లాత్ మనం 1 ఇంచి అలా మార్కింగ్ చేసుకున్నాక అక్కడి నుంచి బ్లౌజ్ని కొలత అయితే తీసుకోవాలి. భుజం కాంచి పట్టుకొని నడుం కాంచి ఇలా పొడవు అయితే చూసుకోవాలి. బ్లౌజ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు మార్కింగ్ చేసుకొని 1 అర ఇంచి ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి. భుజం ఖర్చులోకి అయితే మార్కింగ్ చేసింది వెళ్ళిపోద్ది కాబట్టి ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. అలాగే నడుం బెల్ట్ కూడా ఎంత పొడవు ఉందో ఇలా చూసుకొని సెంటర్లో పట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి నెక్ అయితే మనం నార్మల్ బ్లౌజ్ తీసుకున్నట్టు తీసుకోకూడదు. 3 ఇంచి అయితే తీసుకోవాలి. ఎందుకంటే అది లూజ్ ఎక్కువ ఉంటేనే పట్టుకుంటూ ఉంటుంది. తక్కువ తీసామంటే పట్టేస్తుంది కాబట్టి 3 ఇంచి కంపల్సరీగా తీయవలసిందే. అక్కడి నుంచి మనం బ్లౌజ్ తోటి భుజం ఎంత ఉందో ఇలా కొలుసుకొని అక్కడ 1 ఇంచి కూడా పెంచుకోవాలి. అలాగే సైడ్ కూడా సేమ్ మనం నడుము దగ్గర నుంచి పట్టుకొని సంకభాగం వరకు చూసుకొని అక్కడి నుంచి అక్కడ కూడా సేమ్ 1 ఇంచి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఖర్చుకి ఇలా మార్కింగ్ చేసింది సంకభాగం ఇలా 4 పలకలుగా డ్రా చేసుకొని సెంటర్లో 1 ఇంచి ఇలా స్ట్రైట్గా గీసి అక్కడి నుంచి మనం ఈ లోతు అయితే ఇలా సంకభాగం లోతు తీసుకోవాలి. సైడ్ అయిపోయింది కదా సైడ్ భాగం. ఇప్పుడు నెక్ ఇలా పైనుంచి కింద డౌన్కి 3.5 అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైనుంచి కిందకి డౌన్ స్ట్రైట్గా లాగేసి ఇలా పలక నెక్కగా గీసుకున్నాక 3.5 తీసాం కదా అది కూడా ఇలా సెంటర్కి సైడ్కి లాగేయాలి. అక్కడి నుంచి మనం ఇలా పైది లోతు తీసుకోవాలి. 1 అర ఇంచిది ఇలా స్ట్రైట్గా గీసుకొని సంకభాగం తీసినట్టు ఇది సేమ్ అలా లోతు తీసుకున్నాక మళ్ళీ డౌన్లో 1 అర ఇంచి గ్యాప్ ఉంచి వీ షేప్లో పైన రౌండ్ తీసుకోవాలి. అలాగే డౌన్ది నార్మల్ నెక్ తీసినట్టు ఇలా లోతు అయితే రౌండ్ నెక్ తీసుకోవాలి. ఇది డైమండ్ షేప్ కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. పైన ఎప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో కరెక్ట్గా అదే విధంగా ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే మార్కింగ్ అయిపోయింది. అదే విధంగా ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఎలాగైతే మార్కింగ్ చేసామో అలాగా చూసారు కదా. లోత్ అయితే మనం 3 ఇంచి పెట్టుకోవాలి బోట్ నెక్కి కంపల్సరీగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ ఇలా వేసుకోవాలి. ఇది క్లాత్ అయితే పొడవు బ్యాక్ సైడ్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా సేమ్ అంతే ఉండాలి. ఇది కొంచెం తగ్గింది. బెల్ట్కి లోపల ఫోల్డింగ్ చేసినంత క్లాత్ అయితే తగ్గింది. ఏం ప్రాబ్లం లేదు. మనం కుట్టేటప్పుడు మళ్ళీ అది 1 ఇంచి జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే అది శంఖ భాగం ఉంది కదా బ్యాక్ సైడ్ మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నాం సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి కొలతలు అవసరం లేదు. ఫ్రంట్ అయితే మనం ఎంత తీసుకున్నది బ్లౌజ్ని పెట్టైనా చూసుకోవచ్చు. నార్మల్గా ఇలా టేప్ తోటైనా తీసుకోవచ్చు. నేనైతే 6 ఇంచీలు ఇలా తీసుకుంటున్నాను. బ్లౌజ్కి సేమ్ మినిమం ఇంతే ఉండొచ్చు. ఇలా మార్కింగ్ రౌండ్ నెక్ అయితే తీసేస్తున్నాను. 4 పలకలా గీసుకొని చిన్నది సెంటర్లో ఇలా స్ట్రైట్గా గీసుకొని లోతు అయితే తీసుకోవడమే. ఒకసారి బ్లౌజ్ తోటి కూడా మనం కొలుసుకోవచ్చు. దానికి ఇంకా పై కావాలితే
4 ఇంచ్ 3 ఇంచ్ అలా కూడా పెట్టుకోవచ్చు. బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టుకోవాలంటే ఒకసారి ఇలా కొలుసుకోవచ్చు. చూసారు కదా, బ్లౌజ్కి ఎంత ఉందో అంతే వచ్చింది. 6 ఇంచ్ అయితే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఓన్లీ నెక్ సంక భాగమే గీసుకుంటాం, ఫ్రంట్ భాగానికి ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఇలా కటింగ్ అయితే చేసుకోవడమే. ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఇలా హోల్ వస్తుంది. అలాగే నేను జాయింట్ చేశాక లైనింగ్ ఉక్స్ ఫిల్ట్ అది కటింగ్ చేసుకోవాలి. నేనైతే ముందుగా కటింగ్ చేయను, మనం జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది పడాలి కాబట్టి ఫ్రంట్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా నేను లైనింగ్ జాయింట్ చేశాకే అది కటింగ్ చేస్తాను. ఇవి కూడా ముందుగా కటింగ్ చేయకపోయినా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ముందు డౌన్లో 3.5 అయితే పెట్టుకోవాలి. మనం సెంటర్లో కరెక్ట్గా 3 ఇంచులు తీసుకోవాలి. అలాగే అక్కడి నుంచి స్ట్రైట్గా సంకభాగం చూసుకొని దానికైతే యాడ్ చేసుకోవాలి. అక్కడ మార్కింగ్ చేసుకొని ఇలా డౌన్కి ఈ కిందన మార్కింగ్ చేసాం కదా 3.5, అక్కడికి ఇలా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా కిందని ఈ విధంగా ఒక సైడ్ ఆరించి ఒక సైడ్ ఆరించి ఇలాగైతే మార్కింగ్ చేసుకొని మనం కుట్టేటప్పుడు కూడా సేమ్ అలాగే కుట్టాలి. అలాగే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ జాయింట్ చేసాకైతే కటింగ్ చేస్తాను. ముందుగా అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నాము. ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఇది ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని 11 ఇంచులు పొడవు అయితే తీస్తున్నాను. ఇది ఎడల్పు అయితే చూసారు కదా, పొడవు అయితే ఉంది, లూజ్ అయితే లేదు. అలాగే 11 ఇంచులు ఫ్రంట్ డౌన్ తీసుకున్నాక 3 ఇంచులు ఇలా డౌన్కి మార్కింగ్ చేసుకొని ఒక 2 ఇంచులు పైకి ఇలా మార్కింగ్ చేసుకొని మొత్తం లోతు అయితే తీసుకోవాలి. మనకి హ్యాండ్స్ లూజ్ లేదు కాబట్టి పైన వచ్చిన భాగమే కటింగ్ చేసుకున్నాక సైడ్ ముక్కల కింద జాయింట్ చేసుకున్నాం అంటే హ్యాండ్స్ లూజ్ అయితే వస్తుంది, మనకి లూజు కూడా తగ్గదు. ఇలా ఓపెన్ చేసుకొని ఆ క్లాత్ అయితే ఇలా జాయింట్ చేసుకోవడమే. చూసారు కదా, హ్యాండ్స్ కూడా మనకి కటింగ్ అయిపోయింది. ఇలా బ్లౌజ్ క్లాత్ని 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఇలా ఫ్రంట్ బ్యాక్ ఎక్స్ట్రా ఖర్చు వచ్చేలాగా క్లాత్ ఎక్స్ట్రాగానే తీయాలి. ఇలా వేసుకొని హ్యాండ్స్కి ఇలా పైన వచ్చేలాగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఏ పార్ట్కి ఆ పార్ట్ లైనింగ్ అయితే ఇలా బ్లౌజ్ క్లాత్ మీద వేసుకొని కటింగ్ చేసుకోవడమే. చూసారు కదా, మొత్తం రౌండ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ని పెట్టి ఉంచి నేను కటింగ్ చేస్తున్నాను. క్లాత్ ఖర్చు ఎక్కువ ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు బ్లౌజ్ క్లాత్, ఎందుకంటే మళ్ళీ మనం జాయింట్ చేసేటప్పుడు ఎలాగ వేస్ట్ క్లాత్ని కట్ చేసేస్తాం కాబట్టి ఇలా ఎక్స్ట్రానే కటింగ్ చేసుకోవాలి. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం ఎలా కుట్టుకోవాలో చూడండి. ముందుగా పై భాగం అయితే నేను బ్యాక్ సైడ్ది కుడుతున్నాను. ముందు బ్యాక్ పార్ట్ అయితే లైనింగ్ పక్కన పెట్టి ముందు బ్లౌజ్ క్లాత్ని రైట్ సైడ్ వేసుకొని దానిపైన లైనింగ్ వేసుకోవాలి. అలాగే మనం నెక్ దగ్గర జాయింట్ చేసుకోవాలి. అలాగే డౌన్లో కూడా ఇలా క్లాత్ అంతా సరి చేసుకుంటూ ముందు బెల్ట్ అయితే కుట్టేసుకోవాలి. 1 ఇంచి ఎక్స్ట్రా తీసాం కదా నడుము బెల్ట్, అదైతే ఇలా సరి చేసుకొని 1 ఇంచి మార్కింగ్ దగ్గర నుంచి నేను స్ట్రైట్గా అయితే కుట్టేస్తున్నాను. చూసారు కదా, ఇవి మనం ఎంతైతే క్లాత్ మార్కింగ్ చేసామో అంతే కుట్టాలి. మనం తగ్గించామంటే మళ్ళీ అది పొడవు అయిపోద్ది. మనం 1 ఇంచి మార్కింగ్ చేసాం కాబట్టి ఇలా ఇంచి అయితే కుట్టేసాను లోపల తిరిగినందుకు. అలాగే ముందు నెక్ కూడా కుట్టేసుకోవాలి, ఎందుకంటే అది వేస్ట్ క్లాత్ సెంటర్లోది కుట్టేశాక కటింగ్ చేసుకొని మనం క్లాత్ని తిరగేస్తాం కాబట్టి కుట్టు బయటకు కనబడకుండా ఇలా పైనుంచి ఓన్లీ నెక్కే కుట్టాలి. సంకభాగం అది కూడా మనం జాయిన్ చేయకూడదు. ఓన్లీ ఇలా నెక్ సెంటర్లోకి వచ్చాక మళ్ళీ వెనక్కి తిప్పి ఈ రౌండ్ అయితే కుట్టేసుకోవాలి. అది యాడ్ చేసి కలపకూడదు, ఎందుకంటే మళ్ళీ సెంటర్లో కటింగ్ చేసేస్తాం కాబట్టి థ్రెడ్స్ వేసుకున్నందుకు. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఈ విధంగా హోల్ అంతా కుట్టుకోవాలి. చూసారు కదా, హోల్ ఎలాగైతే కటింగ్ చేసామో అలాగే చిన్న 1/2 ఇంచి ఖర్చుంచి ఇలా కుట్టుకోవాలి. ఇది సెంటర్లో కలపకూడదనం కదా, ఏ సైడ్ దా సైడు ఈ విధంగా కుట్టుకోవాలి.
కుట్టేసుకున్నాక ఈ బ్లౌజ్ క్లాత్ ఉంది కదా, అది ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ ఇలా మొత్తం కుట్టిన దగ్గర నుంచి మొత్తం కటింగ్ చేసి తీసేయాలి. ఆ సెంటర్లో మట్టుకి మనం ఏ సైడ్ ఆ సైడ్ తిప్పాం కాబట్టి ఇలా ఓపెన్ చేసుకోవడమే. మొత్తం కలపలేదు కాబట్టి సపరేట్ అయిపోద్ది. ఇలా మొత్తం కూడా వేస్ట్ ఖర్చు కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాం కదా ఇలా నీట్గాన. ఇప్పుడు క్లాత్ని లైనింగ్ తిరగేసుకోవాలి. నడుం బెల్ట్ నెక్ కూడా మనకి ఖర్చు కనబడకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం కుట్టుకున్నట్టయితే పైపింగ్ చేసుకోకుండా, అలాగే నడుం బెల్ట్ వేసుకుంటే పని లేకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా తిరగేసుకోవడం వల్ల. ఈ సైడ్లు సరిగా రాకపోతే ఏదైనా స్టిక్ తీసుకొని ఆ స్టిక్తో ఈ విధంగా ఎలాగంటే వచ్చేస్తుంది సైడ్లు. అలాగే రెండు సైడ్లు కూడా మనం అదే విధంగా సైడ్ లాగేస్తే హోల్ అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూసారు కదా స్టిక్తో అయితే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఈ విధంగా ఇలా సెట్ చేసుకున్నాక ఆ హోల్ మంచి మనం కుట్టు అయితే ఒకసారి వేసుకోవాలి. చూసారు కదా మనకి ఎక్కడ కూడా కుట్టు అయితే కనిపించట్లేదు, ఖర్చు లోపలికి వెళ్ళిపోయింది. బెల్ట్ అలాగే నెక్ కూడా మొత్తం కూడా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు దానిపైనుంచి మనం కుట్టు వేసుకోవడమే. ఎంత నీట్గా కనిపిస్తుందో చూసారు కదా. ఇప్పుడు దానిపైనుంచి లైనింగ్ సర్దుతూ ముడతలు రాకుండా ఒక పావు ఇంచి ఇలా ఖర్చు ఉంచుకొని దానిపైనుంచి అయితే మనం కుట్టు వేసుకోవడమే. చాలా నీట్గా కనిపిస్తుంది ఇలా వేసుకోవడం వల్ల. దానిపైనే కాకుండా చిన్న గ్యాప్ ఇచ్చి ఇలా కుట్టుకుంటా వచ్చిడమే. నెక్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది ఇలా వేసుకోవడం వల్ల కూడా. మొత్తం కూడా నెక్ అంతా కూడా అలాగే కుట్టుకొచ్చేయాలి. నెక్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆ లైనింగ్ని జాయింట్ చేస్తాం కదా, ఇప్పుడు సైడ్లు కూడా జాయింట్ చేసుకోవాలి. అలాగే మనకి ఖర్చు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కాబట్టి జరగకుండా నీట్గా సర్దుతూ కుట్టేసుకోవాలి. సంకభాగం ఏ సైడ్ ఆ సైడ్ ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలి. చాలా వరకు మనం ఇలా కుట్టేటప్పుడు ఏంటంటే బ్లౌజ్ జరిగిపోతూ ముడతలు పడుతూ ఉంటుంది. అందుకే కుట్టేటప్పుడు మనం సర్దుతూ క్లాత్ని ఇలా కుట్టయితే వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలి. కుట్టేసేటప్పుడు మనకి నీట్గా వస్తుంది. ఒక సైడ్ అయితే అయిపోయింది కదా, రెండో సైడ్ కూడా సేమ్ అలాగే ఇలా ఎగుదిగులు చూసుకొని మనం క్లాత్ అంతా నీట్గా ఇలా సర్దుతూ కుట్టయితే వేసుకోవాలి. చాలా వరకు లైనింగ్ జాకెట్లు పర్ఫెక్ట్గా అయితే రావు, ముడతలు పడుతూనే వస్తాయి. అది రాకుండా ఉండాలంటే మనం ఇలా క్లాత్ని నీట్గా సర్దుతూ కుట్టయితే వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. సైడ్ భాగం కూడా ఇలా ఎక్స్ట్రా తీసేస్తున్నాను. అలాగే ఇప్పుడు బెల్ట్కి అయితే మనం కుట్టేయలేదు కదా, తిరగేసాక అలా ఉంచినా పర్లేదు. ఇలా బ్యాక్ సైడు లేదనుకుంటే 1 ఇంచి లూజ్ ఉంచుకొని అక్కడి నుంచి పైన అయితే ఒక కుట్టేసుకోవచ్చు. నేనైతే కుట్టేసేస్తున్నాను. ఇలా బెల్ట్ టైప్లో ఉంటుంది కాబట్టి పైనుంచి 1 ఇంచి దగ్గర నుంచి ఇలా కుట్టయితే స్ట్రైట్గా లాగేస్తున్నాను. మొత్తం అంతా కూడా మనం ఇలా జాయింట్ చేసుకున్నాకే లైనింగ్ అంతా హుక్స్ ఫిల్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా సెంటర్లో అయితే కటింగ్ 2 పీసెస్ కింద కట్ చేసేయాలి. అలాగే కాజాలకి హుక్స్ ఫిల్ట్కి 2 సైడ్లు కుట్టుకుంటాం కాబట్టి ఇలా సెంటర్లో ఓపెన్ చేసుకొని ఏ సైడ్ ఆ సైడు కుట్టుకోవాలి. ఇప్పుడైతే ముందుగా ఒక సైడ్ అయితే హుక్స్ది ఫిల్ట్ వేసేస్తున్నాను. ఒక 2 ఇంచీల ఎడల్పున్న క్లాత్ని తీసుకొని దానికి ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకొని ఇలా జాయింట్ చేసుకోవడమే. అది ఆల్రెడీ మనం నెక్ అది కుట్టాం కాబట్టి చిన్న లోపల ఫోల్డ్ చేసుకొని కుట్టాలి. ఇలా లోపల చిన్న ఫోల్డ్ చేసి అలాగే హుక్స్ ఫిల్ట్ లైనింగ్ సైడ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇలా మొత్తం అంతా లోపల ఫోల్డ్ చేసుకొని కిందన పైన కూడా డౌన్లో మనం క్లాత్ లోపల ఫోల్డింగ్ చేసి దానిపైన ఇలా కుట్లు లాక్కోవాలి.
అలాగే రఫ్ లాగితే కుట్టు విడకుండా ఉంటుంది. చూసారు కదా, ఉక్సులు ఫిల్ట్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు కాజా ఫిల్ట్ బయటకు వచ్చేలాగా ఇలా 3 ఇంచెస్ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ పైకి పెట్టి అక్కడ రఫ్ లాక్కొని కుట్టేసుకోవడమే. ఇది ఏ బ్లౌజ్కైనా సరే కాజా ఫిల్ట్ బయటకు వస్తుంది, ఉక్సులు ఫిల్ట్ లోపల సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక ఈ విధంగా ఇలా బయటికి ఆ కుట్టు పైన ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ అదే ఫోల్డింగ్ని మళ్ళీ 2 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం 4 మడతలు అయితే వస్తుంది. అలా రావడం వల్ల కాజాలు కొంచెం వేసినా సరే బేగా విడవు. ఇలా పైనుంచి అయితే కుట్టేసుకుంటూ వచ్చేయాలి. ఈ డౌన్లో కూడా లోపల ఫోల్డ్ చేసుకొని అక్కడ కూడా నీట్గా రఫ్ లాగాలి. దానిపైన మళ్ళీ రెండో కుట్టు అయితే వేసుకోవాలి. చూసారు కదా, మనకి కాజా ఫిల్ట్ కూడా రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ సేమ్ బ్యాక్ సైడ్ ఎలా జాయింట్ చేసుకున్నాము ఫ్రంట్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. అలాగే డౌన్ నేను ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఫ్రంట్కి అయితే క్లాత్ సరిపోలేదు. 1 మీటర్ ఎడల్పు తీసుకొని ఇలా దాన్ని ఎంత పొడవు ఉందో అంత పొడవు క్లాత్ అయితే జాయింట్ చేసుకోవాలి. నేనైతే ఇలా క్లాత్ తీసుకొని ఈ విధంగా జాయింట్ చేసేస్తున్నాను. అదే క్లాత్ని మళ్ళీ దానిపైన ఒక కుట్టు వేసుకున్నామంటే అది తేలకుండా ఉంటుంది. దాని పొడవునైతే కుట్టేస్తాం కదా, క్లాత్ జాయింట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసుకోవడమే. ఇలా రైట్ సైడ్ బ్లౌజ్ క్లాత్ వేసుకొని దానిపైన లైనింగ్ వేసుకొని అలాగే ఇది కూడా 1 ఇంచి ఇలా ఎక్స్ట్రా తీసాం కాబట్టి బెల్ట్కి దానిపైన 1 ఇంచి ఉంచుకొని ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. 2 కలిపి ఇలా జాయింట్గా వేసుకోవాలి. అలాగే ఫ్రంట్ మనం రౌండ్ నెక్ తీసుకున్నాం కదా, రౌండ్ నెక్ కూడా కుట్టుకోవాలి. లైనింగ్ని మొత్తం ఇలా సర్దుతూ అది ముందు జాయింట్ చేసేటప్పుడు నెక్ ఎప్పుడు కూడా ఏ సైడ్ ఆ సైడ్ వెళ్ళిపోకుండా కరెక్ట్గా జాయింట్ చేసుకోవాలి. స్ట్రైట్గాన సైడ్లు జారిందంటే అది నెక్ కూడా జారినట్టు వచ్చేస్తుంది. ఇలా జాయింట్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలి. రౌండ్ నెక్ ఎలా అయితే తీసుకొని కుట్టేసామో అదేవిధంగా ఇలా దాని సైడ్ నుంచి మొత్తం కూడా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే క్లాత్ని మనకి ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా క్లాత్ అంతా ఇలా తిరగేసుకోవాలి. బ్లౌజ్ తిరిగేసాక నెక్ అంతా నీట్గా తీసుకొని ముడతలు రాకుండా దానిపైనుంచి కుట్టు అయితే వేసుకోవాలి. బ్యాక్ సైడ్ మనం నెక్ ఎలాగైతే వేసామో అదేవిధంగా ఫ్రంట్ కూడా మొత్తం ముడతలు రాకుండా నీట్గా తీసుకొని దానిపైనుంచి ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. నెక్ అయితే కుట్టేస్తాం కదా, అలాగే చూసారు కదా నెక్ కూడా మనకి లోపలికి ఖర్చు వెళ్ళిపోయింది బ్యాక్ సైడ్ లాగే. ఇలా సైడ్ది కూడా సంక భాగం కూడా కుట్టుకొని ఖర్చు అయితే కటింగ్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ అంతా కూడా కుట్టేటప్పుడు ఈ విధంగా సర్దుతూనే క్లాత్ అంతా కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ కనిపించదు, అలాగే బ్లౌజు చాలా నీట్గా కూడా వస్తుంది. అలాగే ఈ సైడ్ కూడా సేమ్ క్లాత్ని సర్దుతూ సైడ్ ఇలాగా మొత్తం కుట్టుకోవాలి. ముందుగా ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల మనకి ముడతలు పడకుండా క్లాత్ ఒకే సైజులో ఫ్రంట్ బ్యాక్ అలాగే లైనింగ్ది బ్లౌజ్ క్లాత్ కూడా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసాక మళ్ళీ ఇలా డౌన్లో మనకి బ్యాక్ సైడ్ ఎలాగైతే బెల్ట్కి 1 ఇంచి ఉంచి ఎలా వేసామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ కూడా ఇలా 1 ఇంచి గ్యాప్ ఉంచి బెల్ట్ టైప్లో ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. ఇది ఫ్రంట్ కూడా లైనింగ్ జాయింట్ చేయడం అయిపోయింది. అలాగే లైనింగ్కి మనం ఆల్రెడీ మార్కింగ్ చేసాను కదా ఫ్రంట్ భాగం, సేమ్ అలాగే కటింగ్ చేసుకోవాలి. ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని క్లాత్ అంతా నీట్గా
నెక్ అది కూడా సమానంగా ఉందో లేదో చూసుకొని, లేకపోతే ఎక్స్ట్రా ఎగుదిగు ఒక సైడ్ ఒకలాగా వస్తుంది. ఇలా సరిగా కరెక్ట్గా రెండు ఒకే సైజులో ఉండి చూసుకొని మార్కింగ్ చేసినట్టు ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్నాక ఇలా ఏ సైడ్ దా సైడ్ అయితే మనం జాయింట్ చేసుకోవాలి. అది కలిసిపోయి అంటే అందుకే నేను ముందుగా కటింగ్ అయితే చేయను. చూసారు కదా 3 పీసెస్ వచ్చాయి. అవి 3 పీసెస్ మనం లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోవాలి. ఇలా ఫ్రంట్ 1 ఇంచు ఎక్స్ట్రా తీసాం కదా, అది 2 ఇంచులకి పొడవుకి స్ట్రైట్గా లాగి అక్కడి నుంచి నార్మల్గా 1/4 ఇంచు కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. అలాగే జాయింట్ చేసేటప్పుడు మనం కంపల్సరీ 4 పీసులు సమానంగా వస్తున్నాయా లేదన్నది చూసుకోవాలి. ఎందుకంటే అది బ్లౌజ్ పీసు ఏ సైడ్ అయినా సరే కుట్టంతా విడిపోయి పీస్ వచ్చేస్తుంది. ఈ సైడ్ మట్టుకి ఇలా జాయింట్ చేసుకున్నాక ఈ విధంగా ఒక సైడ్ వస్తుంది కదా, సేమ్ రెండో సైడ్ కూడా అలాగే ఇలా చూసుకొని అది కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇది మట్టుకు ఫ్రంట్వి జాయింట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. సేమ్ ఈ సైడు ఎలాగైతే 1 ఇంచు గ్యాప్ ఉంచి 2 ఇంచుల పొడవు ఇలా టాకా ఎలా తీస్తామో బ్లౌజ్కి అలా తీసుకొని అక్కడి నుంచి నార్మల్గా సన్నగా 1/4 ఇంచు కుట్టు అయితే వేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు మట్టుకి చాలా జాగ్రత్తగా క్లాత్ అంతా సర్దుతూ కుట్టు అయితే వేసుకోవాలి. 2 సైడ్లు కూడా ఇలా కుట్టేసుకున్నాక ఒకే కుట్టు వేసి ఉంచేయకూడదు. దానిపైన మళ్ళీ మనం రెండో కుట్టు అయితే వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని చిన్నది కటింగ్ చేసుకున్నాక దానిపైనుంచి ఫస్ట్ కుట్టు వేసినట్టే దానిపైనుంచి మళ్ళీ రెండో కుట్టు అయితే ఈ విధంగా వేసుకోవాలి 2 సైడ్లు కూడా. చూసారు కదా, ఫ్రంట్ భాగం కూడా మనకి రెడీ అయిపోయింది. ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది మనం కటింగ్ చేసి కుట్టిగానే. మనకి ఇంకా క్రాస్ కావాలంటే మనం డబుల్లో ఆల్రెడీ 1 ఇంచు ఎలా వేసాం అలాగే చిన్నది ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా సైడ్లో అయితే క్లాత్ జాయింట్ చేసుకోవాలి కదా. ఇవి కూడా మనకి లూజ్ సరిపోదు కాబట్టి ఇలా సైడ్లో వచ్చిన క్లాత్ని మనకి ఇలా సైడ్ జాయింట్ చేసుకుంటే చాలా లూజ్ వస్తుంది. మనం ఎంత ఉందో అంత క్లాత్ని కటింగ్ చేసి కుట్టామంటే అవి హ్యాండ్స్ పట్టేసి ఖర్చు అయితే అస్సలు ఉండదు. అందుకే ముందుగా మనం లైనింగ్ జాకెట్కైనా నార్మల్ జాకెట్కైనా ఇలా సైడ్లు క్లాత్ అయితే జాయింట్ చేసుకున్నాక పైన ఎక్స్ట్రా క్లాత్గా ఉండేలా ఉంటే కటింగ్ చేసుకోవాలి. అలాగే 2 సైడ్లు కూడా మనం ఇలా జాయింట్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని పైన అయితే చిన్న కుట్టు అయితే వేసుకోవాలి విడిపోకుండా. ఇలా పైన కుట్టు వేసుకునేలా ఉంటే క్లాత్ అయితే విడదు. అలాగే మనకి ఖర్చు కూడా ఎక్స్ట్రా వస్తుంది ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల. సేమ్ మిగతా హ్యాండ్స్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ది ఎలా అయితే జాయింట్ చేసాం సైడ్ క్లాత్లో అదేవిధంగా ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇవి 80 సెంటీమీటర్లు కాబట్టి క్లాత్ అయితే సరిపోలేదు హ్యాండ్స్కి. అదే మీటర్ ముక్క అయితే సరిపోద్ది. క్లాత్ అయితే ఇలా జాయింట్ చేసుకునే పని ఏమి ఉండదు. 2 సైడ్లు కూడా జాయింట్ చేస్తాం. అలాగే ఇప్పుడు లైనింగ్ని బ్లౌజ్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇలా సైడ్లు అంతా కూడా ముందే కటింగ్ చేసుకోవాలి 2 సైడ్లు కూడా. ఇలా రైట్ సైడ్ బ్లౌజ్ క్లాత్ వేసుకొని దానిపైన ఇలా లైనింగ్ వేసుకొని హ్యాండ్స్ ఇది కూడా ఖర్చు కనబడకుండా లోపలికి వెళ్ళిపోయి ఇలాగే ముందుగా 1 ఇంచు పొడవు అయితే మనం ఎక్స్ట్రా తీసాం కాబట్టి మొత్తం ఇంచు దగ్గర అయితే నేను బెల్ట్ టైప్లో ఇలా కుట్టేస్తున్నాను. ఈ క్లాత్ అయితే లోపలికి వెళ్ళిపోద్ది. ఇది కూడా మనం చేతి పని చేసుకునే అవసరం ఉండదు. ఇలా హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్నాక దానిపైన మనం ఫోల్డింగ్ చేసింది అయితే క్లాత్ కనిపిస్తుంది కదా, దానిపైనుంచి ఇలాగా కుట్టు అయితే వేసుకోవడమే. అది ఎంతవరకు ఉందో అంతవరకు కూడా ఇలా పైనుంచి కుట్టేసుకుంటే ఖర్చు ఎక్కడ కనిపించదు. అలాగే లోపలికి వెళ్ళిపోయి మనకి బెల్ట్ లాగా స్టిక్గా వచ్చేస్తుంది. హ్యాండ్స్ ఇలా తిరగేసుకున్నాక ఆ పై భాగం కూడా సరి చేసుకుంటూ లైనింగ్ అలాగే బ్లౌజ్ క్లాత్ని ఇలా జాయింట్ చేసుకుంటూ హ్యాండ్స్ అయితే మొత్తం కూడా కుట్టుకోవాలి.
చూసారు కదా, హ్యాండ్స్ కూడా మనకి ఖర్చు అయితే ఎక్కడా కనిపించలేదు. డౌన్లో కూడా ఇలా క్లాత్ మనం ఈజీగా తిరగేసుకోవచ్చు చేతి పని లేకుండా. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకొని, అలాగే మనకి ముందుగా హ్యాండ్స్ అయితే బ్లౌజ్ కటింగ్ చేయలేదు కదా, అందుకే ఎక్స్ట్రా వచ్చింది. నేను అలా క్లాత్ ఎంత ఉందో అంత ఉంచి ఈ విధంగా జాయింట్ చేసాకైతే కటింగ్ చేశాను. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఈ హ్యాండ్స్ లాగే రెండోది కూడా 1 ఇంచు గ్యాప్ ఉంచుకొని దానిపైన రెండు కలిపి ఇలా సరి చేసుకుంటూ క్లాత్ అయితే కుట్టుకుంటూ వచ్చేయాలి. అది ఇంచీ కంటే మళ్ళీ మనం తగ్గించామంటే హ్యాండ్స్ పొడవైపోద్ది. మనం కటింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్కి ఎంత క్లాత్ అయితే తీస్తామో అంత క్లాత్ కూడా మనం ఇలా కుట్టేసుకోవాలి. ఆ కుట్టిన క్లాత్ని మనకు చేతి పని లేకుండా ఉండాలంటే ఇలా తిరగేసుకొని పైన క్లాత్ ఇలా కుట్టయితే వేసుకోవాలి. మనకి ఎలాగో 1 ఇంచు తీసాం కాబట్టి ఫోల్డింగ్ చేసుకుంటానన్నా జాయింట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలా తిరగేసుకున్నా బాగానే ఉంటుంది నీట్గా. ఇలా క్లాత్ని అంతా తిరగేసుకున్నాక ఇలా పైన లైనింగ్ మీద బ్లౌజ్ క్లాత్ అది జాయింట్ చేసుకోవడమే. చూస్తారు కదా, ముందుగా హ్యాండ్స్ బ్లౌజ్ క్లాత్ని కటింగ్ చేయలేదు కాబట్టి క్లాత్ ఇలా ఎక్స్ట్రా వచ్చింది. మనం ముందుగా లైనింగ్ అది కటింగ్ చేసుకున్నా పర్లేదు, ఇలా జాయింట్ చేసుకున్నా పర్లేదు. ఎలాగా మనం ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేస్తాం కాబట్టి ఇలా కూడా మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా రెండు రెడీ అయిపోయాయి. చూస్తారు కదా, హ్యాండ్స్ దగ్గర చాలా నీట్గా వచ్చింది. ఇలా ఫ్రంట్ భాగం వేసుకొని మనం బ్యాక్ సైడ్వి ఇలా పైన వేసుకొని భుజాలు అయితే జాయింట్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ లాక్కొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ది అయితే భుజాలు జాయింట్ చేస్తాం కదా, రెండో సైడ్ కూడా సేమ్ అలా క్లాత్ వేసుకొని ఆ సైడ్ కూడా ఇలా భుజాలు జాయింట్ చేసుకోవాలి 1/2 ఇంచు. ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఎంత లూజ్ అయితే తీస్తామో ఖర్చు అంతే వేసుకోవాలి. ఇది కూడా 1/2 ఇంచు తీసాం కాబట్టి ఇలా 1/2 ఇంచు అయితే వేసేస్తున్నాను. భుజాలు జాయింట్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఇలా భుజాల కాంచి మనం ఏ సైడ్ ఆ సైడే జాయింట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ ఇలా లోత్ అయితే తీసుకోవాలి. ఇలా ఘాట్ దగ్గర నుంచి సెంటర్లో ఇలా కింద వరకు ఒక 2-3 ఇంచులు ఇలా లోత్ అయితే 1 ఇంచు లూజ్లో లోత్ తీసుకోవాలి. అలాగే ఏ సైడ్ది జాయింట్ చేసినప్పుడు ఆ సైడ్ది తీసుకోవాలి. లేదంటే రెండు కూడా ఒకసారి తీసుకోవచ్చు. మనం జాయింట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఏ సైడ్ది ఆ సైడ్ రావు. అందుకే నేను ఏ సైడ్ది ఆ సైడ్ కుట్టేటప్పుడే లోత్ అయితే తీస్తాను. ఇలా సెంటర్ నుంచి ఈ సైడ్ది ఈ సైడు, అలాగే ఫ్రంట్ ఇలా జాయింట్ చేస్తాను సెంటర్ నుంచి. ఇలాగా సెంటర్ నుంచి బ్యాక్ సైడ్ అయితే అయిపోయింది. ఇలా ఫ్రంట్ది ఇలా జాయింట్ చేసుకోవడమే. లోత్ అయితే చూసారు కదా ఎలా తీసానో హ్యాండ్స్ది, అదేవిధంగా ఇలా లోత్ తీసుకొని ఇలా జాయింట్ చేసుకోవడమే. ఇవి కూడా మనం డబుల్ కుట్టు వేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా రెండో కుట్టు వేసుకోవాలి. ఇంకా ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్. ఇది జాయింట్ చేస్తాం కదా, రెండో సైడ్ కూడా సేమ్ అలాగే. ఇందాక ఫ్రంట్ వచ్చింది కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి ఇలా తిరగేసి లోత్ అయితే ఇలా మార్కింగ్ చేసుకొని తీసుకోవాలి 1 ఇంచు లూజు. మొత్తం హ్యాండ్స్ డౌన్ వరకు తీయవసరం లేదు, సెంటర్లో ఇలా లోత్ తీస్తే చాలు. ఇది ఇలా తిరగాయి కానీ ఇలా ఇటు సైడ్ వస్తుంది. చూసారు కదా, ఒక రైట్ సైడ్ వస్తే ఒక బ్యాక్ సైడ్ వస్తుంది జాయింట్ చేసేటప్పుడు, కానీ రెండు కూడా ఫ్రంటే వస్తాయి మనం వేసుకునేటప్పుడు. ఇలా కుట్టుకునేటప్పుడు మట్టుకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ సైడ్ ఆ సైడు లోత్ తీసుకొని కుట్టుకోవడం అయితే చాలా మంచిది. అలాగే ఇలా జాయింట్ చేసుకున్న సెంటర్ నుంచి ఏ సైడ్ ఆ సైడు జాయింట్ చేసుకోవడమే. రెండు సైడ్లు కూడా ఇలా కుట్టేసుకోవడమే. చూసారు కదా, ఒక సైడ్ అయితే ఆల్రెడీ అయిపోయింది. రెండో సైడ్ కూడా ఇలా సెంటర్ నుంచి రెండు క్లాత్లు కూడా జరగకుండా లైనింగ్ది మనం ఇలా చూసుకుంటూ కుట్టేసుకోవడమే. ఇది మళ్ళీ ఇలా రెండో కుట్టు అయితే వేసుకోవాలి. కుట్టు విడకుండా దాని పైనుంచి ఫస్ట్ది ఎలా అయితే లాగామో అలాగ స్ట్రైట్గా కాకుండా ఒకే లెవెల్లో మొత్తం అంతా వచ్చేలాగా ఇలా కుట్టేసుకోవడమే.
ఈ సంక భాగం మనం కుట్లు వేసేటప్పుడు కూడా ఒకే విధంగా వేయకపోతే ముడతలు వచ్చేస్తాయి. ఇప్పుడు 2 సైడ్లు కూడా ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ కాడ కుట్లు లాక్కోవాలి. హ్యాండ్స్ కాంచి స్టార్ట్ చేసి బ్లౌజ్ తోటి మన కొల బ్లౌజ్తో లూజ్ ఎంత ఉందో ఇలా చూసుకోవాలి. బ్లౌజ్ని ఇలా పట్టుకొని హ్యాండ్స్ దగ్గర లూజ్ చూసుకొని అక్కడ చిన్న రఫ్ లాగి, అలాగే మళ్ళీ భుజం కాంచి సంక భాగం కూడా మనకి లూజ్ చూసుకోవాలి. బ్లౌజ్ తోటే ఇలా పట్టుకొని పైనుంచి ఇలా డౌన్ వరకు అది కుట్టు ఎంతవరకు ఉందో అక్కడి నుంచి ఇలా పట్టుకొని స్ట్రైట్గా అయితే కుట్లు లాగేసుకోవాలి. మనకి ఇలా బ్లౌజ్తో చూసుకోవడం వల్ల బ్లౌజ్ ఎలాగైతే ఉందో అలాగే బాడీకి అద్దినట్టు వచ్చేస్తుంది. ఇలా కుట్టేసుకోవడం వల్ల అక్కడి నుంచి స్ట్రైట్గా అయితే లాగేసుకోవడం కుట్టు. చూసారు కదా ఎంత ఖర్చు వచ్చిందో. ఇలా మనకు అంత ఖర్చు వద్దనుకుంటే ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా ఖర్చుని ఇలా కటింగ్ చేసుకొని ఆ సైడ్ భాగం మనకి ఎన్ని కుట్లు కావాలితే అన్ని కుట్లు కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఈ సైడ్ మనకి ఎంత ఖర్చు కావాలితే అంత ఖర్చు కూడా ఉంచి కుట్లు అయితే వేసుకోవాలి. అలాగే రెండో సైడ్ కూడా ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఆల్రెడీ హ్యాండ్స్ కుట్టాం కదా అవి తీసుకొని ఇలా చూసుకోవాలి. హ్యాండ్స్ లూజు అది ఎక్కడి వరకు ఉందో అక్కడ చూసి అక్కడి నుంచి కుట్టు అయితే ఇలా లాగేసుకోవడమే. మళ్ళీ సంక భాగం కూడా చూసుకోవాలి. హ్యాండ్స్ స్టార్టింగ్ నుంచి ఎలాగైతే చూసామో మళ్ళీ రెండో సైడ్ సేమ్ అలాగే చూసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా సంక భాగం నుంచి స్ట్రైట్గా కుట్టు అయితే వేసుకోవడమే. మనం డౌల్లో మట్టుకి రఫ్ లాగాలి. చూసారు కదా 2 సైడ్లు కూడా ఒకే విధంగా ఖర్చు వచ్చింది కదా. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకొని మనకి బాడీ లూజ్ ఉంటే ఎక్స్ట్రా కుట్టు వేసుకోవచ్చు. లేదా దీనిపైన ఇలా సైడ్లు మనం కుట్లు అయితే ఎన్ని వస్తే అన్నీ వేసుకోవచ్చు. బ్లౌజ్ అయితే చూసారు కదా రెడీ అయిపోయింది. బ్యాక్ సైడ్ది ఇలాగా టాకాలు అయితే వేసుకోవాలి 2 సైడ్లు కూడా. ఒక 3 ఇంచీలు పొడవుకి అలాగే 1 ఇంచు ఇలాగ 1/2 ఇంచి గ్యాప్ ఉంచుకొని కింద రఫ్ లాగి స్ట్రైట్గా వేసేయాలి. ఇదే విధంగా రెండో సైడ్ కూడా వేసుకోవాలి. ఓన్లీ బ్యాక్ సైడ్ చూసారు కదా ఉక్సుల సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది కాజల్ సైడ్ ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక 1/2 ఇంచి దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక 3 ఇంచులకి సన్నంగా లాగేసుకోవాలి. పైన అయితే అంత వచ్చింది కదా మనకి కింద సన్నంగానే రావాలి. బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది కదా. బ్యాక్ సైడ్ మనం థ్రెడ్స్ రెడీ చేసుకుని కుట్టుకోవాలి. అలాగే మనకి బాడీ లూజ్ సరిపోయింది లేదో ఇలా బ్లౌజ్ తోటి కూడా కొలుసుకోవచ్చు. చూసారు కదా ఇది కరెక్ట్గా వచ్చింది. ఎక్స్ట్రా వస్తే కుట్లు కూడా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ అంతా అయిపోయాక ఇవి థ్రెడ్లు ఈ సైడ్లో అయితే మనం జాయింట్ చేసుకోవడమే కట్టుకోనందుకు. నేను ఆల్రెడీ అయితే థ్రెడ్ రెడీ చేశాను. ఇప్పుడు వీటికి కుట్టేసుకోవడమే. చూసారు కదా బ్లౌజ్ అయితే ఎంత ఈజీగా అయిపోయిందో. అలాగే మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.